శ్యామల నవరాత్రుల్లో 5వ రోజు సర్వసిద్ధి మాతంగి దేవి చిలుకల వంటి పచ్చగా రత్న సింహాసనంపై కూర్చుని ఎర్రని వస్త్రాలు మరియు ఆభరణాలు ధరించి మాలలతో అలంకరించబడి శంఖంతో చేసిన చేయిపోగులు ధరించి ఖడ్గ శంఖ పత్రాలను పట్టుకుని ఎర్రటి కళ్ళతో ఆనందంగా వీణ వాయిస్తూ ఉంటుంది. చిలుకలతో ఆడుకుంటూ విశ్వానికి మంత్రముగ్ధురాలు మరియు మాతంగ ముని కుమార్తె. శ్రీ సర్వసిద్ధి మాతంగి ప్రధానంగా మన ఆధ్యాత్మిక మరియు ప్రాపంచిక కోరికలను సాకారం చేసుకోవడంలో సహాయపడుతుంది. శ్యామల చండాలిని దేవి మాతంగి మహావిద్యల్లో ఒకరు. ఆమె తత్వం బహు పరిమాణాలు మరియు చాలా ప్రత్యేకమైనది. ఆమె శ్రీకుల మరియు కాళీకుల రెండింటిలోనూ ప్రముఖ పాత్రను కలిగి ఉంది. దేవి మాతంగి పరాశక్తి. ఆమె శక్తి స్వరూపిణి. ప్రతిదానిపై ప్రబలంగా మరియు వాటిని మంత్రముగ్ధులను చేస్తూ విశ్వాన్ని క్రమంలో ఉంచుతుంది. ఆమె సర్వసిద్ధిదాయిని, సర్వకళా కావ్య విద్యారూపిణి. ఆమె కవిత్వం, సాహిత్యం, కళ, నృత్యం, సంగీతం మొదలైన కళ మరియు జ్ఞానంతో ఒకరికి ఆ విద్యలని సిద్ధులను ప్రసాదిస్తుంది. కనుక ఆవిడ సర్వసిద్ధి మాతంగి. అందరినీ ఆకర్షించే శక్తి కలిగిన తల్లి. కళ అపరిమితం. ఇది సాధారణ మార్గాల్లో వ్యక్తీకరించలేనిది. అది మంత్రముగ్ధులను చేస్తుంది మరియు ధ్యానశీలి. అదే సమయంలో మహామాయ మరియు బ్రహ్మ విద్య అయిన మాతంగి వలె ఆమె ప్రసంగం మరియు ప్రేమను వర్ణించే చిలకలతో సంబంధం కలిగి ఉంటుంది. ఆమె లఘుశ్యామలాగా మాతంగముని యొక్క తపస్సు ఫలితంగా అతని కుమార్తెగా జన్మించింది. అందుకే మాతంగి అని పిలుస్తారు. ఆమెకు అనేక రూపాలు ఉన్నాయి కనుక సకల సిద్ధులను ప్రసాదించే తల్లిగా సర్వసిద్ధి మాతంగి రూపంలో అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది. ఆమె ప్రధానంగా మాతంగ ముని మరియు మన్మథ దేవుడిచే పూజింపబడుతుంది. తన 5 రూపాలతో తన 8 శక్తులతో పాటు మాతంగిని సర్వవశంకరిగా చూపిస్తూ సర్వ విద్య స్వరూపిణిగా సర్వసిద్ధిదాయినిగా మహాకవి కాళిదాసు శ్యామల దండకంలో వర్ణించారు. శ్రీ సర్వసిద్ధి మాతంగి దేవి నమో నమః.